అయినా కూడా సీట్లు ఎందుకు తగ్గాయి? ఎంపీ సీట్లు తెలంగాణలో కాదు దేశవ్యాప్తంగా అయినా కూడా ఎందుకు సీట్లు తగ్గాయి? ఇప్పుడు రాజకీయాలలో ఎలక్షన్లలో తగ్గడం పెరగడం అనేది జరుగుతూనే ఉంటుంది. ఇది మామూలుగా 400 పార్ అంచనాలని మళ్ళీ ఎందుకు అందుకోలేకపోయారు? ఇప్పుడు మాకు తెలంగాణలో మాకు ఎందుకు పెరిగాయిగా? కేరళలో వచ్చిందిగా, ఒరిస్సాలో వచ్చాయిగా. కాబట్టి అక్కడ మాకు మ్యాక్సిమం లిమిట్ మేము దాటి అక్కడ వరకు గెలిచాం. మేము తగ్గుతాయి, ఏముందాలో మళ్ళీ మేము పెంచుకుంటాం. ఎక్కడ మేము జరిగినటువంటి పొరపాటు ఎక్కడ తెలుసుకొని మేము తప్పనిసరిగా చేస్తాం. ఇప్పుడు గుజరాత్ ఉంది, గుజరాత్లో మాకు 26కి 25 వచ్చాయా లేవా? మధ్యప్రదేశ్లో మొత్తం మేము గెలిచామా లేదా? హిమాచల్లో గెలిచామా లేదా? ఢిల్లీలో మేము గెలిచామా లేదా మొత్తం సీట్లు? కాబట్టి 1-2 చోట్ల జరిగినటువంటి పొరపాట్లు ఏవైతే ఉంటాయో అది ఎందుకు జరిగింది అనేటటువంటి దాని మీద మేము తప్పనిసరిగా బేరీజు చేసుకుంటాం. రాబో రోజులలో దాన్ని మేము అధిగమించి మళ్ళీ మా స్థానాన్ని మేము నిలుపుకుంటాం గట్టిగా.